ఇందాక మీరు చూసిన అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ కొరియోగ్రాఫ్ చేసింది మా మాస్టర్. రండి సార్, రండి. ఆ ఫోన్ తీసేసారు, అయితే ఆటలు కొంచెం హెవీగా ఉన్నట్టు. సో ఇప్పుడు మీరు ఏదో ఒక స్టెప్ ఇవ్వండి, మేము చేస్తాం అంతే. సెంటర్కి రండి మాస్టర్. ఇదేంటిది, నీదేంటి కొత్త కొత్త ఐడియాలు తీసుకొచ్చాను నేను. ఎందుకు? మాస్టర్ వస్తారు, డాన్స్ చెప్తారు. ఇదే ట్విస్ట్ సిద్ధార్థ్ గారు. మీరు డాన్స్ చేయమంటే అవలీలగా చేసేస్తారండి. కాస్త ట్విస్ట్ ఉంటే బాగుంటుంది కదా. నేను మంచిగా మామూలుగా డాన్స్ చేస్తేనే నాకు కళ్ళు తెలియదు అని అన్నట్టే ఉంటుందండి. దానికి ఇది కళ్ళు కట్టుకోవటం. ఇద్దరు బ్లైండ్ ఫోల్డెడ్ గా ఒక మంచి సాల్సా చేస్తే అసలు ఆ వైబే ఒక రేంజ్ లో ఉంటుంది కదా. అది ఎందుకంటే కాదు, ఈ ఐడియా నేను నీ సభలు రిజెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ వాళ్ళు చూపులతో చూస్తున్నప్పుడు ఎంత బాగుంటుంది. మీరేదో అందా కానూన్ అన్నట్టు ఏదో మీరు రుమాలు తీసుకొచ్చారు, అదంతా ఇక్కడ కుదరదు. ఓకే, అర్థమైంది మాకు మీ ఉద్దేశం. రండి మాస్టర్. మాస్టర్ మీరేమంటారు? ఒక మంచి సాల్సా బాగుంటుంది కదా. కెమిస్ట్రీ స్టెప్ వేయాలంటే ఏం చేయాలి చెప్పండి? మంచి కెమిస్ట్రీ స్టెప్ మీ ఇద్దరు వేస్తారు, కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది ఫస్ట్. అది చూసారా, మాస్టర్ కి తెలుసు. సాంగ్ మ్యూజిక్ ప్లీజ్. నాగేష్ ఒకటి. సాంగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రేక్షకులు ఆల్రెడీ దివ్యాంశ్ అని చూశారు, కానీ ఈ సినిమా తర్వాత దివ్యాంశకి తెలుగు సినిమాలో ఒక చాలా కొత్త గుర్తింపు ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ క్యారెక్టర్ విషయానికి వస్తే, నేను టక్కర్ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ టైం వింటున్నప్పుడు నాకు అందులో యాక్షన్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, మంచి ఒక స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి క్యారెక్టర్ విచిత్రంగా అనిపించింది నాకు సినిమాలో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను సినిమాలో ఇలాంటి ఒక అమ్మాయి క్యారెక్టర్ నేను చూడలేదు. సో లక్కీ అలియాస్ మహాలక్ష్మి అనే ఒక క్యారెక్టర్లో ప్రాణం పోసింది మా దివ్యాంశ. అండ్ ఈ సినిమా తర్వాత ఇప్పుడైతే ఇంగ్లీష్ మాట్లాడి ఎస్కేప్ అయిపోతుంది. ఈ సినిమా తర్వాత తప్పదు తెలుగు నేర్చుకుని నెక్స్ట్ టైం వచ్చి ఈ సినిమా ప్రైస్ మీరు ఎంత ఈ పొగడతారో, మీ పని ఎంత బాగుందని చెప్తుంటే అది అర్థం చేసుకుని తెలుగులో థ్యాంక్స్ చెప్పేలా నేను తయారు చేసి తీసుకొస్తాను. ఇది మాత్రం నేను మీకు చెప్తున్నాను, ఓకేనా? So Divyanshu, on behalf of all the Telugu audiences and fans, welcome to our cinema and looking forward to your big fan following after this film. And Takkar June 9th మీరు నా కోసం వచ్చి చూస్తారు నాకు తెలుసు, కానీ దివ్యాంశ కోసం సెకండ్ టైం చూస్తారు. ఇది మాత్రం ముందే రాసి పెట్టుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దివ్యాంశ.